ఆరాధనలో ప్రభువా నీ బిడ్డలం నీ పాదముల చెంతకు మేము వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థానమున నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. దేవా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం ఉన్నట్లుగా కృప చూపించి ప్రభువా ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడాలి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు విడుదలైనటువంటి మనమందరం పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం బట్టి యేసుక్రీస్తు ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం నుండి 50వ వచనం వరకు దేవుని వాక్యం చదవగా మనం విన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడకూడచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను, హల్లెలూయా, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రి పగలు హిమికలమ కడుపులో ఎలాగునో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రి పగలు భూగర్భములో ఉండును. నేనేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి కనుక విమర్శ సమయమున నేనేవే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతులు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. విమర్శ సమయమున దక్షిణ దేశము రాని ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయండి. ఆమె సొలొమోను జ్ఞానం వెనుకకు భూమి అంతముల నుండి వచ్చాడు. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు అందరూ చూసి ఆశ్చర్యపోయి యేసుక్రీస్తే నిజమైన లోక రక్షకుడని, దైవ కుమారుడని చాలామంది నమ్ముకున్నారు. అయితే అక్కడున్న కొందరు ఈ లోక సంబంధమైన జ్ఞానవంతులు అనగా పరిసయ్యులు, శాస్త్రులు, పండితులు, ఇంకా జ్ఞానం కలిగినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు మనమందరం జ్ఞానవంతులం కదా, మనం సంపాదించిన జ్ఞానం కంటే ఈయన చేతిలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మనం ఇంత ధనవంతులమై ఉన్నా కూడా, ఇంత జ్ఞానవంతులమై ఉన్నా కూడా, ఇంత గొప్పవారమై ఉన్నా కూడా మన ద్వారా అద్భుతాలు జరగడం లేదు. మనం దయ్యములను వెలగొట్టలేకపోతున్నాం. మనం రోగులను స్వస్థపరచలేకపోతున్నాం.
మనం అనేక మంది యొక్క జీవితాల్లో మేలు జరిగించలేకపోతున్నాం. కాబట్టి ఈ యేసుక్రీస్తు అనేక మందికి మేలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, దయ్యం పట్టిన వారిని దయ్యం నుండి విడుదల ఇస్తున్నాడు, చచ్చిపోయిన వారిని కూడా లేపుతున్నాడు. ఇన్ని అద్భుతాలు చేస్తుంటే మన కళ్ళ ముందటనే ఈ యేసుక్రీస్తు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే మనం సంపాదించిన జ్ఞానం ఎడుకోవాలి, మన కులం ఎడుకోవాలి, మన మతం ఎడుకోవాలి, మనం ప్రజలను మోసం చేసి తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నాం కదా. ఇప్పుడు ఈయన వచ్చి సత్యాన్ని బోధిస్తుంటే ప్రజలందరూ ఆయన నమ్ముకొని ఆయనే లోకరక్షకుడని, ఆయనే దేవుడని, లేదా ఆయన దైవకుమారుడని నమ్మి చాలా మంది రక్షణ పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, మారుమనసు పొందుతున్నారు. యేసు ప్రభువే రక్షకుడు, మెస్సియా అని నమ్ముతున్నారు మనసారా. హల్లెలూయా. అందుకు ఆ పండితులు, శాస్త్రులు అందరూ ఏమంటున్నారంటే, ఈయనకు దయ్యం పట్టింది, ఈయన బయల్జెబూలు వలన, దయ్యముల అధిపతి వలన దయ్యాలు నిలబడతాడు. ఈయనకు దయ్యం పట్టింది కాబట్టి దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. ఆయనేదో గొప్పవాడని చెప్పుకొచ్చున్నాడు, ఆయనేదో దైవకుమారుడని, లోకరక్షకుడని, ప్రవక్తలు చెప్పినటువంటి లోకరక్షకుడును నేనే, దైవకుమారుడు నేనే, ఈ లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లనే ప్రవచనం యొక్క అర్థం దానికి నేనే అని ఈయనకు ఈయనే గొప్పగా చెప్పుకుంటున్నాడని ఆయన మీద నింద వేయడానికి ప్రయత్నం చేశాడు. అది మాత్రమే కాకుండా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈయన వినట్లేదు. కాబట్టి ఏదైనా ఒక సూచక క్రియ మాకు చూపించు, ఆకాశం నుండే కానీ భూమి నుండే కానీ నువ్వే లోకరక్షకుడు అని, నీవే దైవకుమారుడు అని, నీవే ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సియావు నీవే అని నిరూపించడానికి ఏదైనా ఒక సాదృశ్యం, ఏదైనా ఒక సూచన మాకు చూపించమని యేసు ప్రభుని అడుగుతున్నాను. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు దేవుని కార్యానికి వ్యతిరేకంగా చాలా మూర్ఖత్వంతో, తెలివి తక్కువతనంతో, అజ్ఞానంతో అడుగుతున్నాను. యోనాను గురించిన సూచక క్రియ తప్ప ఈ తరం వారికి ఇంకే సూచక క్రియ అవసరం లేదు. అనగా యోనా ప్రవక్తను దేవుడు నీనెవే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క వార్తను ప్రకటించమని చెప్పాడు. దేవుని యొక్క వార్తను ప్రకటించమని చెప్పని ప్రవక్త అయిన యోనాను దేవుడు పంపిస్తే యోనా దేవుని మాటలు లోబడకుండా నీనెవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వేరే దారిలో సముద్రంలో వెళ్ళిపోదామని నీనెవే అనగా దేవుడు చూపించిన పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు అనే పట్టణానికి బయలుదేరి ఓడలో వెళుతుంటే అక్కడ ఒక వింత సంఘటన జరిగింది. ఏంటంటే ఓడలో యోన నిద్రపోతున్నాడు. అమ్మా, ఇప్పుడు కొందరు కుర్చీ మీద కోసం నిద్రపోతున్నారు చూడండి, ఎంత మంచిగా ఫ్యాన్ గారి. అట్లనే వాళ్ళు యోన కూడా నిద్రపోతున్నాడు. యోన కూడా ఏం చేస్తున్నాడు? ఏం చింత బాధ లేకుండా నిద్రపోతాడు. హల్లెలూయా. మంచిగా కంటిన్యూగా నిద్ర ఎప్పుడు వస్తుంది చెప్పండి మనకి? చెప్పండి. ఏ చింత ఏ బాధ లేనప్పుడు కంటిన్యూగా నిద్రపడుతుంది. హల్లెలూయా. అట్లనే ఆ యొక్క సముద్రంలో
మహా గొప్ప తుఫాన్ వస్తుంది. ఆ సముద్రంలో ఆ యొక్క ఓడ మీద తుఫాను తాకిడికి అది మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఓడను తేలిక చేయాలని ఆ ఓడ నాయకుడు, దాంట్లో ఉన్న వాళ్ళందరూ, దాంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి సముద్రంలో పడేస్తున్నారు. ఎందుకు? ఓడను తేలిక చేస్తే ఒకవేళ మునిగిపోకుండా ఉంటుందని. అంతగా ప్రాణాల మీదకి వచ్చి వాళ్ళందరూ దుఃఖంతో, బాధతో ఈ సముద్రంలో మునిగిపోతాం, చచ్చిపోతాం అనే పరిస్థితిలో ఉంటే యోనా ప్రవక్త ఆ ఓడలో కింది భాగంలో, అంటే కింది గదులలో అక్కడ హాయిగా నిద్రపోతాడు. బహుశా ఆయనకు ఈ సముద్రం అతలాకుతలం కావడం, ఆ తుఫాను తాకిడికి ఆ ఓడ మంచిగా ఉయ్యాలలాగా ఊగుతాడు. అంతేనా కదా? నీళ్ళ మీద ఎట్లుంటుంది, అలలు వస్తుంటే మంచిగా అది ఒక ఉయ్యాలలాగా ఊపినట్టు అనిపిస్తుంటే యోనాకు హాయిగా నిద్ర వస్తుంది. హల్లెలూయా! హాయిగా నిద్రపోతాడు. యోనాకు మంచి నిద్ర వస్తుంది. ఆ ఓడ నాయకుడు వచ్చి, పోయి నిద్రపోతా, పోయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చింది? మేమందరం కూడా ప్రాణాలు పోతాయని భయంతో ఏడుస్తుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నీ ఊరు ఎక్కడ, నీ దేశం ఎక్కడ, అసలు మా ఓడ నువ్వు ఎందుకు ఎక్కినావు, అసలు ఎందుకు ఈ తుఫాను ఇట్లా వస్తుంది అని లేపినప్పుడు యోనా బయటకు వచ్చి చూశాడు. తుఫాను అట్లనే వస్తుంది. అందరూ వాళ్ళ దేవతలకి బలులు అర్పిస్తారు, ఈ తుఫాను ఆపేయండి, మమ్మల్ని కాపాడండి. అప్పుడు వాళ్ళు అడిగిరట యోనాని, నువ్వు కూడా నీ దేవునికి మొక్కు, నువ్వు కూడా నీ దేవునికి మొక్కరాదు. మనం ఒకవేళ ఆ దేవుడు నీ దేవుడు ఒకవేళ మనల్ని రక్షిస్తారేమో, కాపాడతారేమో అని యోనాని గద్దించిన ఓడ నాయకుడు. అప్పుడు యోనా బాగా ఆలోచించి ఏం చెప్పినాడంటే, నేను చేపట్టే ఈ తుఫాన్ వస్తుంది అన్నాడు. అదేంటి నువ్వు చేపట్టి తుఫాన్ వచ్చేది ఏంటంటే, నేను భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన జీవంగల దేవుడైన యెహోవా దేవునికి నేను ఒక ప్రవక్తను, నేను ఒక దేవుని సేవకుని. అయితే దేవుడు నన్ను నీనెవే పట్టణానికి పొమ్మంటే నేను ఆయన మాట వినకుండా తర్షీషు అనే పట్టణానికి ఈ ఓడ ఎక్కి పారిపోతున్నాను. వాళ్ళందరూ కంగారు పడిపోయారు. ఇదేం పని, అందుకేనా, అందువల్లనైనా ఒకవేళ ఈ తుఫాన్ వచ్చేది, అందుకే ఈ ఉపద్రవం, ఈ ప్రమాదం జరిగేది అని. మరి ఏం చేద్దాం, నీ దేవుడికి ప్రార్థన చేయని వాళ్ళ దేవతలకు వాళ్ళు మొక్కడం మొదలుపెట్టారు. అప్పుడు యోనా అన్నాడట, ఇదంతా జరిగేది నేను చేపట్టే, ఈ తుఫాన్ వచ్చేది, ఈ ఘోరమైన తుఫాను, ఈ ఘోరమైనటువంటి అలలు ఈ ఓడ మునిగిపోయే కాడికి రావడం కారణం నేనే అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఏమోలే, నేను అట్లా అంటున్నాడు అని ఏం చేద్దాం, నేను అన్నంత మాత్రాన మనం ఆయన మీద నిందేస్తాం, ఎవరి వల్ల ఈ తుఫాను వస్తుందో అని చిట్టీలు వేద్దాం అనుకున్నారట. అమ్మ ఏమేద్దాం అనుకున్నారట? చిట్టీలు వేద్దాం. చిట్టీలు వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది చిట్టి? ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. అందరికి భయం అయిపోయింది. అరే ఇదేంటి, ఈయన పేరు మీద వచ్చింది, చెప్పు, ఇక నీ చరిత్ర అంతా చెప్పాయా అంటే చెప్పిండాడు, నేను ఒక దొంగ పనిని చేశాను. ఏంటిది ఆ దొంగ పని? నీనెవేకి పోమంటే నేను ఎక్కడికి పోయినా? తర్షీషుకు పోయినా. నన్ను దేవుడు నీనెవే పట్టణానికి వెళ్ళి ఆ యొక్క పట్టణంలో ఉన్న ప్రజలకు మీరు చేసేటువంటి తప్పుడు పనులను బట్టి
మీ మీదికి శాపం రాబోతుంది, నీనవే పట్టణం నాశనం కాబోతుంది అని ప్రకటన చేయమని దేవుడు నన్ను పంపిస్తే నేను నీనవే పట్టణం పోకుండా నేను తర్షీషుకు పారిపోతున్నా అని చెప్తాను. హల్లెలూయా. ఏం చేయాలి అర్థం కాదు నాకు. ఎంత ప్రయత్నం చేసినా ఆ తుఫాన్ ఆగకపోయేసరికి అప్పుడు యోనా అన్నాడట, మీరు నన్ను లేపి నీళ్ళలా పడేయండి. నేను చేయబట్టి మీరందరూ ఎందుకు చచ్చిపోవాలి? నేను చేయబట్టి మీరందరికీ ఎందుకు చచ్చిపోవాలి? కాబట్టి నేనే చచ్చిపోతాను, అదేదో నేనే చచ్చిపోతాను, నన్ను లేపి సముద్రంలో ఎత్తేయండి అని చెప్పి కొద్దిసేపు బాగా ఆలోచించి ఇక లాభం లేదని యోనాను తీసుకొని ఆ నీళ్ళలో సముద్రంలో ఎత్తేసాడు. యోనా ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మా ఎక్కడున్నాడు? కొందరు నిద్రలో ఉన్నారు. హల్లెలూయా. యోనా ఎక్కడున్నాడు చెప్పండి? యోనా ఎక్కడున్నాడు? సముద్రంలో నీళ్ళలో పడేశాడు. ఈత వచ్చినా కూడా ఒడ్డుకు చేరగలమా సముద్రంలో? ఈత వచ్చినా కూడా సముద్రంలో ఒడ్డుకు చేరడం కష్టమే. ఇక చచ్చిపోవడం మేలు అనుకున్నాడేమో యోనా. దేవుడు నన్ను పంపించిన కాడికి పోకుండా తప్పు మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి ఇక బ్రతకడం కంటే చావడం మేలు అనుకున్నాడేమో. నన్ను నీళ్ళలో పడేయమంటే యోనా నీళ్ళలో పడేసేసరికి వెంటనే తుఫాన్ ఆగిపోయింది. వెంటనే ఏమైంది? వెంటనే తుఫాన్ ఆగిపోయింది. ఓడలో ఉన్న వాళ్ళందరికీ భయమైంది. అరే ఇదేంటి, ఈయనని తీసి నీళ్ళలో పడేసేసరికి వెంటనే తుఫాన్ ఆగిపోయింది. అంటే ఖచ్చితంగా ఈయన వల్లనే ఆ శాపం మనకు తగిలింది. యెహోవా దేవుని వల్లనే ఈ ఉగ్రత మన మీదకి వచ్చిందని వెంటనే వాళ్ళు భయంతో యెహోవా దేవునికి బలులు అర్పించారు. ఆయనను వేడుకున్నారట, నువ్వు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు అని యేసయ్యకు యెహోవా దేవునికి వందనాలు చెప్పారు. హల్లెలూయా. వాళ్ళంతా అన్యులే, విగ్రహారాధకులే. నాకు తెలిసి వాళ్ళు నడిచే మార్గాలను వదిలిపెట్టి ఇక వాళ్ళు అప్పటి నుంచి యెహోవా దేవునే నమ్ముకొని ఉండొచ్చు ఒకవేళ. ఎందుకంటే అక్కడ కండ్లారా అద్భుతం జరిగింది. యోనాను ఎప్పుడైతే నీళ్ళలో పడేశారో వెంటనే తుఫాన్ ఆగిపోయింది. తుఫాన్ ఆగిపోవడంతోనే అమ్మో ఈ వ్యక్తి వల్లనే ఈ ఉపద్రవం వచ్చింది, అమ్మో ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన మాట వినకపోతే ఈ వ్యక్తికి ఇలా జరిగింది అని వాళ్ళందరూ కూడా యెహోవా దేవునికి బలులర్పించి ఆయనకు మొక్కుబడులు చెల్లించారు. హల్లెలూయా. మరి ఇప్పుడు యోనా పరిస్థితి ఎక్కడ ఉంది? నీళ్ళలో ఉన్నాడు. దేవుడు ఒక తిమింగలానికి ఆజ్ఞాపించాడు. అమ్మా ఎవరికి ఆజ్ఞాపించాడు? అమ్మా ఎవరికి ఆజ్ఞాపించాడు? ఎవరికి ఆజ్ఞాపించాడు? ఒక చాపకు, ఒక తిమింగలానికి, ఒక చాపకు ఆజ్ఞాపిస్తే ఆ యొక్క చాప వెళ్ళి యోనాను మింగివేసింది. చాప వెళ్ళి ఏం చేసిందమ్మా? యోనాను మింగేసి. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు చెప్పండి? యోనా ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఒకసారి వెనక్కి కుర్చీలో ఉన్న అందరూ నిద్రపోతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే కుర్చీలలో కూర్చోవద్దు. అందుకే కింద కూర్చుంటే నిద్ర వస్తుందమ్మా. కాళ్ళు నొక్కాలి, పాస్పెట్ చేసుకొని కింద కూర్చుంటే కొంచెం నడుము నొప్పి ఉంటుంది, కాళ్ళు వస్తూ ఉంటాయి. కింద కూర్చుంటేనే మంచిది. హాయిగా ఫ్యాన్ వేసుకొని కుర్చీ మీద కూర్చుంటే అయ్యగారు వాకింగ్ చెప్తుంటే జోలపాట పాడినట్టు అనిపిస్తుంది కొందరికి, అందరికి కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
చాప కడుపులో యోనా ఉన్నాడు. ఆ చాప కడుపులో ఉండి యోనా దేవుణ్ణి క్షమాపణ వేడుకొని దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు. దేవుని మొదలుపెడితే దేవుడు ఆ యోన 3 రాత్రి పగలు చేప కడుపులో ఉన్నాడు. ఎన్ని దినాలు? అసలు చేప కడుపులో ఉంటే ఊపిరి ఆడుతుందా? చేప కడుపులో ఉంటే ఊపిరి ఆడుతుందా? కానీ దేవుడే ఆక్సిజన్ అందించాడు. ఎవరికి? యోనా. హల్లెలూయా. అసలు చేప కడుపులో పడగానే అంతేందుకు మనం కడుపులో ఏదైనా వేసిన తర్వాత అది అరిగిపోకుండా అట్లనే ఉంటుందా? చెప్పండి. మనం ఏదైనా తింటే అరిగిపోకుండా అట్లనే ఉంటుందా? ఉండదు, అది అరిగిపోతుంది. మరి యోనాను తిమింగలం మింగింది. మరి ఆ తిమింగలం మింగినందుకు మరి యోనా కరిగిపోలేదు, అరిగిపోలేదు. యోనా అట్లనే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. 3 దినాలు బ్రతికే ఉన్నాడు. లోపల మంచిగా దేవుడే ఆక్సిజన్ అందించాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఏదైతే జరగదు అనుకున్న కార్యం అక్కడ జరుగుతుంది. నీ జీవితంలో కూడా ఇది జరుగుతుందా, దేవుడు ఇట్లా చేస్తాడా, ఇంత గొప్ప కార్యం దేవుని వల్ల అవుతుందా నువ్వు అనుకోవచ్చు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు మనసారా నమ్మితే ఆయన నీ కొరకు ఏదైనా కార్యం చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది భూమి మీద కానీ పరలోకమందు కానీ ఎక్కడ కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక తిమింగలం కడుపులో ఒక మనిషి 3 దినాలు బ్రతుకున్నాడంటే అది ఒక గొప్ప వింత. ఆ తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపిస్తే 3 దినాల తర్వాత ఈ తిమింగలం పోయి నీనెవే పట్టణం ఒడ్డున కక్కిందట. ఎవరిని? యోనా. హల్లెలూయా. యోనాని ఎక్కడ కక్కిందట? ఎవరిని? యోనా. దేవుడు నిజంగా ఎంత ప్రయోగాలు వాడంటే, ఈ యోనా నా మాట వినలేదు కాబట్టి నేను నీనెవేకి బొమ్మని చెప్తే తర్షీసుకు పోతానికి పారిపోయాడు కాబట్టి వీడు బతకొద్దు, వీడు సావాలా, వీడు చచ్చిపోవాలని దేవుడు చేయవదిలి పెట్టిండు ఆ యోనాని. లేదు లేదు లేదు, నువ్వే నా పని చేయాలి, నిన్నే నేను ఏర్పరుచుకున్నాను. భూమి మీద దేవుడు తన కొరకు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఈ దినం నీ పిలుపు ఏందో నువ్వు గుర్తించాలి. నువ్వు ఎందుకు పిలువబడ్డావో, సంఘంలో నువ్వు ఎందుకున్నావో, పాటలు పాడడానికి ఉన్నావా, సాక్ష్యం చెప్పడానికి ఉన్నావా, ఆత్మలను రక్షించడానికి ఉన్నావా, ప్రార్థన చేయడానికి ఉన్నావా, ఉపవాస ప్రార్థనలు చేయడానికి ఉన్నావా, అనేక నూతన ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడానికి ఉన్నావా? నీ పిలుపేందో నువ్వు గుర్తించాలి. చనిపోయే నిన్ను, చావు దగ్గరికి పోయే స్థితిలో ఉన్న నిన్ను ఆయన నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా. చనిపోయే స్థితిలో మంచం బట్టి మరణ పడకలో ఉన్న నిన్ను ఆయన బ్రతికించి తన సంఘంలో నేను ఒక విశ్వాసిగా, సాక్షిగా నిలబెట్టుకున్నాడంటే నీ ఎడల ఆయన ఏర్పాటు ఏదో ఉన్నది. మనుషులందరూ ఒకవేళ చేయి వదిలిపెడతారేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టడు. లోకం నిన్ను నిందించినా, లోకం నిన్ను హింసించినా, నీ మీద నిందలు వేసినా
నీ గురించి తప్పుడుగా మాట్లాడినా, నీ గురించి వేరేగా మాట్లాడినా, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువు నిన్ను మాత్రం విడిచిపెట్టడు. యోనా నాకు అవసరం లేదు, వాడు చచ్చిపోతే చచ్చిపోని, నా మాట వినలేదు, వాడు చచ్చిపోవాలి, నేను ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటా, చాలా మంది ఉన్నారు కదా అని దేవుడు అనుకోలేదు. అదే యోనాకు పశ్చాత్తాపం వచ్చేటట్టు ఆ 3 దినాలు ఆ యొక్క తిమింగలం కడుపులోనే, చాప కడుపులో నుండి దేవుని ప్రార్థించుకుంటే దేవుడు కనికరించి ఆ యొక్క సముద్రంలో, ఆ ఘోరమైన సముద్రం, దాంట్లో అసలు ఎవరు ఈదలేము, ఎంత ఈత వచ్చినా కొద్దిసేపు కొట్టి చచ్చిపోవాల్సిందే. చాలా సేఫ్టీగా, చాలా క్షేమంగా ఆ యొక్క చేప కడుపులోనే దేవుడు ఆక్సిజన్ అందించి బ్రతికి ఉండేటట్లు యోనాను చేసి, మళ్ళీ తార్షీషు వైపు వెళుతున్న ఆ ఓడ ఆ వైపును వదిలిపెట్టి వెనుదిరిగి ఆ చేప, ఆ తిమింగలం నీనెవే పట్టణానికి పోయి అక్కడ నీనెవే ఒడ్డున కక్కిందట. హల్లెలూయా. అప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? అప్పుడు బుద్ధి వచ్చింది. మళ్ళా పోతాడా తర్షీష్కి, మళ్ళా పోతాడా తర్షీష్కి. ఇక పోను, అమ్మో నేను పోను. ఇక పోతే చాలా ఘోరం జరిగిపోయింది. అసలు అక్కడే చచ్చిపోయేవాడిని, కానీ దేవుడు కృపచేత తిమింగలం కడుపులో వేసి మళ్ళా నన్ను బ్రతికించాడంటే ఇంకా నేను దేవునికి లోబడాల్సిందే అని యోనా నీనెవే పట్టణం అంతా తిరిగి, మీరందరూ దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి ఈ పట్టణం నాశనం కాబోతుందని ప్రకటించాడు. హల్లెలూయా. ఈ పట్టణం నాశనం కాబోతుందని ప్రకటన చేసేసరికి ఆ పట్టణంలో ఉన్న రాజుతో సహా ప్రజలందరూ, పశువులతో సహా, అంటే ఎడ్లు, గొర్రెలు, మేకలు, అన్ని పశువులతో సహా అందరూ ఏమి తినకుండా తాగకుండా ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఏమి తినలేదు, ఏం తాగలేదు. ఇక అందరూ ఆ ఒక్కరోజు మొత్తం ఆ దేశ ప్రజలందరూ, ఆ పట్టణ ప్రజలందరూ ఉపవాసం ఉండి యెహోవా దేవుని సన్నిధిలో, మేము తప్పు చేసామయ్యా, మమ్మల్ని క్షమించు, మా మీద దయ చూపించు, ఇక నుండి మేము సత్య మార్గంలో, నీతి మార్గంలో, నీ మార్గంలోనే యథార్థంగా నడుస్తామని మనసారా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వేడుకుంటే దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వాళ్ళను క్షమించి వాళ్ళ మీదికి తీసుకొస్తానన్న ఉపద్రవాన్ని, శాపాన్ని వెంటనే దేవుడు తొలగించాడు. హల్లెలూయా. 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 ఆ ఘోరమైనటువంటి శాపాన్ని, ఆ ఉగ్రతను దేవుడు తప్పించి నీనెవే పట్టణాన్ని తిరిగి ఆయన రక్షించాడు. అప్పుడు యోనాకు కోపం వచ్చిందట. యోనాకు ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చి, నువ్వు ఎట్లాగూ దయ చూపించే దేవుడు అని నాకు తెలుసు కాబట్టి, కృప చూపించే దేవుడు అని నాకు తెలుసు కాబట్టి, మళ్ళా వీళ్ళని నాశనం చేయకుండా ఎట్లాగో నువ్వు కాపాడతావు కాబట్టి అందుకే నేను తర్షీషుకుపోయినాను, అందుకే నేను తర్షీషుకుపోయినాను అని ఊరవతలకి పోయి ఈ ఊరు ఎప్పుడు నాశనం అయిపోద్దా అని ఎదురు చూసుకుంటున్నాడు. బాగా అలసిపోయాడు, ఎండ బాగా కొడుతుంటే అక్కడ ఒక పందిరి వేసుకొని ఈ ఊరికి ప్రకటన చేసిన, ఈ ఊరు ఎప్పుడు నశించిపోతుందని ఎదురు చూస్తుంటే ఆ ఎండ బాగుండేసరికి దేవుడు ఒక సొర చెట్టుని పుట్టించింది. సొర చెట్టుని పుట్టిస్తే
అది పెద్ద తీగ అయిపోయి ఆ పందిరి నిండా అల్లుకొని చల్లగా వాతావరణం మారిపోయిందట ఆ పందిరి కింద. వెంటనే దేవుడు ఆ ఎండకి చల్లగా ఉందని హాయిగా యోనా నిద్రపోతుంటే ఏం జరిగిందంటే ఒక పురుగు ఆ సొర చెట్టు మొదట్లో పుట్టించి దేవుడు ఆ సొర చెట్టు చచ్చిపోయేటట్టు చేసింది. సొర చెట్టు ఏమైపోయింది ఇప్పుడు? వెంటనే ఒక రాత్రిలోనే పుట్టింది, ఒక రాత్రిలోనే ఎండిపోయింది. చెట్టు మంచి ఉన్నంతసేపేమో యోనా ఎంత ఆనందంగా ఉన్నది, నాకు దేవుడు నాకు మంచి చెట్టునిచ్చి నీడనిచ్చాడు, ఈ ఎండ దెబ్బ తాగకుండా అని సంతోషపడ్డాడు. ఎప్పుడైతే ఆ తీగ ఆ సొర చెట్టు ఎండిపోయిందో వెంటనే తీవ్రమైన ఎండకు ఎండ దెబ్బ తగినంత పని అయిపోయి యోనా ఇక నేను చచ్చిపోతా, నన్ను చంపే దేవా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక్క రాత్రిలో పుట్టి తెల్లారేసరికి మళ్ళా వాడిపోయిన ఆ చెట్టు గురించే నీకు అంత బాధ అయితే, ఆ చెట్టు గురించే ఆ తీగ గురించే నీకు అంత బాధ అయితే 120,000 మంది ఉన్నటువంటి ఆ నీనెవే పట్టణస్థులు నాశనం అయిపోతే నాకు బాధ కాదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. 120,000 మంది అలా నశించిపోవడం, అలా నాశనం అయిపోవడం నాకు బాధ అనిపించదా అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ శ్రేష్టమైనది. ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, ఎవరు దేవునికి దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందడమే దేవుని చిత్తం. ఈ లోకానికి ప్రభు అందుకే వచ్చాడు, నిన్ను నన్ను మనందరిని రక్షించి పరలోక భాగ్యం అనుగ్రహించి మన ద్వారా ఇంకా అనేక మందిని రక్షించడం కొరకే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, చెడ్డవారైన ఈ తరం సూచక క్రియలు ఉంది, ఇదిగో యోనా జీవితంలో జరిగిందే గొప్ప సూచక క్రియ అన్నారు. యోనా ఎట్లయితే 3 దినాలు 3 రాత్రులు 3 పగళ్ళు చాప కడుపులో ఎలా ఉన్నాడో అట్లనే నేను కూడా, అనగా మనుష్య కుమారుడు, లోకరక్షకుడు, దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కూడా మరణించి సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో దాచబడతాడు. అదే మీకు సూచక క్రియ. ఆ యోనాను గురించిన సూచక క్రియ బైబిల్లో ఎందుకు ఉంచబడిందంటే, ఏదో ఒకనాడు లోకరక్షకుడు వస్తాడు, ఆ 3 దినాలు ఆయన కూడా ఈ యోనా వలె దాచిపెట్టబడతాడు, భూగర్భంలో మరణిస్తాడు, మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు అనడానికి సూచనగా ఆ యోనా యొక్క చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉంచబడింది. అందుకే యేసు ప్రభు అంటాడు, యోనాను గురించిన సూచన తప్ప మీకు ఇంకో సూచన ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయంలో నీనెవే వారు ఈ తలపాలలో నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా సొలొమోను రాజ్యానికి దక్షిణ దేశపు రాణి, షేబా దేశపు రాణి వచ్చి ఆమె చాలా ఆశ్చర్యపోయిందట సొలొమోనుకున్న జ్ఞానం చూసి. ఆ సొలొమోను జ్ఞానం చూసి ఆశ్చర్యపోయారు ఆ ప్రజలు, అక్కడున్న చుట్టుపక్కల దేశాల ప్రజలందరూ. ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా.
భూమి మీద ఉన్న ధనవంతులందరికంటే, అధికారులందరికంటే, నాయకులందరికంటే గొప్పవాడు దేవుడు అయినప్పటికీ ప్రేమ చేత నరులందరూ నశించుకోవడం ఆయనకు ఇష్టం లేక ఆయన మనందరి రక్షణార్థమై ఈ లోకానికి రక్షకుడుగా దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షకుడిని నమ్ముకున్నటువంటి మనం అందరం ఎందుకొరకు ఏర్పరచబడ్డాము, ఎందుకొరకు పిలువబడ్డాము, ఎందుకొరకు మనం ఆయన చిత్తంలో ఉన్నాము, ఎందుకొరకు దేవుని యొక్క సంఘానికి నువ్వు వస్తున్నావు, నువ్వు ఎందుకు ఒక విశ్వాసిగా మార్చబడి మారు మనసు కలిగి రక్షణ అనుభవం పొందుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డగా నువ్వు ఎందుకు జీవిస్తున్నావో దాన్ని నువ్వు గుర్తెరిగితే మంచిది, దాన్ని నువ్వు గ్రహిస్తే మంచిది. నువ్వు నశించుకోకుండా పాపములో, అపవిత్రతలో, విగ్రహారాధనలో, దుష్టత్వంలో, సాతాను బంధకాలు నశించుకోవడం ఇష్టం లేక కృపచేత మనలందరినీ దేవుడు రక్షించాడు. ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకుంటూ అనేకులను రక్షించేటువంటి బిడ్డలుగా మనం ఉండడమే దేవుని చిత్తం. హల్లెలూయా. యేసు ప్రభు మీద ఎన్ని నిందలు వేయాలని చూసినా, యేసు ప్రభు మీద ఎన్ని నేరారోపణ చేయాలని ప్రయత్నం చేసినా అది వాళ్ళ వల్ల కాలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డల మీద నిందలు వేయాలని, దేవుని బిడ్డల్ని మోసం చేయాలని, దేవుని బిడ్డలకి లేనిపోని మాటలు పుట్టించి చెప్పాలని ఎందరో ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని బిడ్డలకు అవమానం తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు భూమి మీద. హల్లెలూయా. దేవుని నామానికి అవమానకరంగా ఎవరు కూడా ఏం చేసినా అవన్నీ ఏం కూడా చెల్లవు. దేవుని కృపలో ఉన్న వారిని ఎవరు కూడా ఏమీ చేయలేదు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రేమ స్వార్థను ప్రకటిస్తుంటే అనేకమైన నిందలు, అనేకమైన వ్యతిరేకతలు, కొందరు దయ్యం పెట్టింది అంటారు, కొందరు మాంత్రికుడు అంటాడు, కొందరు ఈయన బయలుజీవుల వల్ల దయ్యాలను వెళ్ళబడతాడు, కొందరు ఈయన మంచోడు కాదంటాడు, ఈయన దేశ ద్రోహి అన్నాడు. ఎన్ని అన్నా కూడా ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఆయన మార్గం చెడిపోలేదు. ఆకాశమును భూమిని గతించిన నా మాటలు గతించిపోవని చెప్పాడు కనుక ఆయన రక్షణ భాగ్యం ఈ లోకమంతా కూడా ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నది. ఆయన యొక్క సువార్త ప్రవాహం భూలోకం అంతా కూడా విస్తరిస్తూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులమైన మనం జీవితాంతం విశ్వాసులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. మరి ఏం చేయాలి? విశ్వాసులందరూ దేవుని యొక్క శిష్యులుగా మారిపోవాలి. హల్లెలూయా. విశ్వాసులందరూ శిష్యులుగా మారిపోవడం అంటే, విశ్వాసులందరూ శిష్యులుగా మారిపోవడం అంటే, శిష్యులను పిలిచి యేసు ప్రభు ఏమన్నాడు? ఆయనకున్న అధికారాలన్నీ వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. శిష్యులకు ఏమి ఇచ్చాడు? ఆయనకున్న అధికారాలన్నీ వాళ్ళకి ఇచ్చాడు. దయ్యముల మీద అధికారం ఇచ్చాడు, రోగముల మీద అధికారం ఇచ్చాడు, చచ్చిపోయిన వారిని లేపమన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. అదే పని దేవుని సంఘంలో ఉండే విశ్వాసులమైన మనం శిష్యులుగా మార్చబడి ఆయన యొక్క సేవలో నువ్వు సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. జీవితాంతం నేను ఒక విశ్వాసిగా ఉండకూడదు ప్రభు అని దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతకాలం నేను ఒక విశ్వాసిగా ఉండాలి? నీ శిష్యునిగా, నీ శిష్యురాలుగా నన్ను మార్చుకో. నీ కృపావరాల చేత నన్ను నింపి నీ సాక్షిగా, నీ సువార్త ప్రకటించే సాక్షిగా నన్ను మార్చుకొని నా ద్వారా అనేక ఆత్మలను రక్షించు తండ్రి అని
నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నేను వాడుకుంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా డైరెక్ట్గా మాట్లాడాడు. నేను యోనా ప్రవక్త కంటే గొప్పవాణ్ణి, సొలొమోను జ్ఞానవంతుడు, ఆ జ్ఞానవంతుడైన సొలొమోను రాజు కంటే నేను గొప్పవాణ్ణి. ఆయన ఉన్న వాస్తవం డైరెక్ట్ స్పీచ్ లో వాళ్ళందరికీ చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన ఎవరితో కూడా వాదన పెట్టుకోకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జ్ఞానయుక్తంగా వాళ్ళకు జవాబునిచ్చి వాళ్ళ తెలివి తక్కువతనాన్ని అనగొట్టి ఆయన కృపను ప్రజలందరికీ అనుగ్రహించి అనేక మందిని ప్రభు రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 43వ వచనం బైబిల్ వారికి తీసి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతర వారికి సంభవించును. వెంటనే యేసు ప్రభు ఒక వింత మాట చెప్పేశాడు వాళ్ళందరికీ. ఏమన్నాడంటే, ఎవరైనా దయ్యం బట్టి నా సన్నిధికి వస్తే ఆ దయ్యం ఎలబెట్టినాక ఆ దయ్యం ఏం చేస్తుందంటే, నన్ను ఎలబెట్టిరు కాబట్టి అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుందట. తిరిగి ఆ దయ్యం ఒక మనిషిని పట్టినాక ఆ మనిషిని వదిలిపెట్టడం దయ్యాలకు ఇష్టం ఉండదట. అందుకే చాలా మందిని దయ్యం పెట్టిన వాళ్ళని పట్టుకొస్తే ఆ దయ్యం ఏమంటుందంటే, ఈ మనిషిని నేను తీసుకుపోతాను, ఈ మనిషిని నేను ఏం చేస్తా, చంపేస్తా, ఈ మనిషిని నేను తీసుకుపోతా, ఈ మనిషిని చంపేస్తా, అందుకే వచ్చిన. కానీ మీరు నన్ను నిలబడతారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దయ్యమా ఈ బిడ్డను వదిలిపెట్టి పో అంటే వెంటనే ఏమైతుంది? ఆ దయ్యం పారిపోతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యం బట్టి వెళ్ళిపోయి లేదా ఏదైనా అనారోగ్యం వచ్చి దేవుని దగ్గరికి వచ్చి బాగుపడి దయ్యం నుండి విడుదల పొందుకున్న వాళ్ళైనా, అమ్మా దయ్యం నుండి విడుదల పొందుకున్న వాళ్ళైనా, ఏదైనా వ్యాధి చేత బాధపడి విడుదల పొందుకున్న వాళ్ళైనా, కష్టంలో దుఃఖంలో ఉండి విడుదల పొందుకున్న వాళ్ళైనా, ప్రభు ద్వారా మేలు పొందుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, వెంటనే అమ్మా ఎప్పుడు చెప్పండి, వెంటనే పాత మార్గంలోని విడిచిపెట్టి వెంటనే యేసు ప్రభుని నమ్ముకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? వెంటనే యేసు ప్రభుని నమ్ముకోవాలి. వెంటనే యేసు ప్రభుని నమ్ముకోవాలి. అంతే. ఎందుకు? ఆ దయ్యం మళ్ళీ రావద్దు కాబట్టి, ఆ రోగం మళ్ళీ తిరగబడవద్దు కాబట్టి, ఆ చిక్కులు, ఆ కష్టాలు, ఆ దుఃఖం, ఆ వేదన వదిలిపోయింది, మళ్ళీ రావద్దు. మరి రావద్దంటే ఎవరి చేతిలో ఉండాలి? అమ్మా ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. మళ్ళీ ఆ చిక్కులు రాకుండా ఉండాలంటే ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. కాబట్టి ఆ వ్యక్తి వెంటనే మారుమనసు పొంది రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని సంఘంలో చేర్చబడి మరణం వరకు నేను దేవుళ్ళలోనే ఉంటానని సాక్ష్యం కలిగి ఉన్నాను. అలా కాకుండా
ఎవరైనా తప్పిపోతే, హల్లెలూయా, ఎవరైనా దేవుణ్ణి వదిలిపెట్టిపోతే, ఎవరైనా మళ్ళీ కొందరు చెప్పుడు మాటలు వింటారు. అమ్మా ఏం చేస్తారట, కొందరు చెప్పుడు మాటలు వింటారు. మన కులం వాళ్ళు అందరూ వద్దంటారు, నువ్వు ఎందుకు వేసుకోవడం దగ్గరికి పోతున్నావు, మన కులం వద్దంటుంది, లేదా మన మతం వద్దంటుంది, మన పాలలు వద్దంటారు, మన బంధువులు వద్దంటారు, మీ ఇంటి ఆయన వద్దన్నప్పుడు ఎందుకు అమ్మ ప్రార్థన పోయి ఊరుకోరాదు, నీ పిల్లలకు ఇష్టం లేనప్పుడు ఎందుకు యేసుప్రభువుని నమ్ముకునేది వదిలేయరాదు, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సంఘంలో విశ్వాసి ఉంటుంటే సైతానుడు మనుషులలో ఉండి నిన్ను దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. మనుషుల మాటలు విని ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయితే నిన్ను ఒకప్పుడు వదిలిపెట్టి పోయిన దయ్యాలన్నీ కూడా మళ్ళీ వస్తాయి. వదిలిపెట్టిపోయిన దయ్యం ఏం చేస్తుందమ్మా, మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చి ఏం చేస్తుందట, ఈ హృదయంలో వెలుగున్నదా చీకటి ఉందా? సైతానికి వెలుగు ఇష్టమా చీకటి ఇష్టమా? చెప్పండి. సైతానికి ఏమి ఇష్టం చెప్పండి. చీకటి ఇష్టమా వెలుగు ఇష్టమా? చీకటే ఉన్నదనుకో ఆ దయ్యం ఏమంటుందట, అబ్బా నేను వదిలిపెట్టిపోయిన ఇల్లు నా కొరకు అట్లనే దాచిపెట్టున్నది, ఆ ఇల్లు చీకట్లోనే ఉన్నది, కాబట్టి నేను వెళ్ళి ఏం చేస్తానంటే దానికంటే మరి చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వస్తారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ వాక్యంలో అంటాడు, ఇదిగో అది విశ్రాంతి లేని చోట్ల తిరుగుచు, విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుగును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి, హృదయంలో ఎవరున్నారట, ఎవరు లేరట. అమ్మ హృదయంలో ఎవరున్నారు? ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నారు చెప్పండి. అమ్మ నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? పక్కన అడగండి, నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో బూదిడి ఉందా? దయ్యం ఉందా నీ హృదయంలో? నీ హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడా, లేకపోతే ఖాళీ ఉందా? ఖాళీ ఉంటే వదిలిపెట్టిపోయిన వచ్చి దూరుతాడు. ప్రభు అదే చెప్తాడు. వదిలిపెట్టి పోయినటువంటి దయ్యం మళ్ళీ తన పాద ఇంటికి అనగా తాను ఇదివరకు వదిలేసి వెళ్ళిన స్థలానికి వచ్చి చూస్తే అది మంచిగా ఎవ్వరు లేకుండా దానికి అనుకూలంగా అనిపించిందట ఆ యొక్క హృదయం. కాకపోతే వెలుగు లేదు, చీకటే ఉంది, కానీ ఊడ్చి తేడగా దానికి అనుకూలంగా అనిపించిందట. ఇప్పుడు ఈ దయ్యం పోయి దానికంటే చెడ్డవైన, తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. ఈ 7 అది 1 మొత్తం అయితే ఎన్ని? మొత్తం 8. దానికంటే ఎందుకు ఆ ఎవరు ఏం చేసిండు? నన్ను ఒక్కదాన్ని చేసి ఎలగొట్టిండు. నన్ను ఒక్కదాన్ని చేసి ఏం చేసిండు? యేసునామం అగ్నిలో గాలిపోయి కాల్ చేస్తే నేను ఏడ్చుకుంటా దేశాలు పట్టుకొని తిరిగినా. మళ్ళా అదే మనిషిని పట్టుకుందామని వచ్చేసరికి ఆ వ్యక్తి నాకు ఎలా కనపడ్డాడంటే, ఆ వ్యక్తి చర్చికి పోవట్లేదు. అమ్మా ఎక్కడికి పోవట్లేదు? చర్చికి పోవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, మందిరానికి వెళ్ళట్లేదు. అబ్బా దొరికిపోయింది. యేసు ప్రభు నామమున దయ్యం వెళ్ళగొట్టి రక్షణనిస్తే, బాగుపడమని చెప్తే, మారు మనసు పొందమని చెప్తే, దేవుని నమ్ముకోమని చెప్తే, సంఘంలో రక్షణ పొందమని చెప్తే, ఇదేదో ఉత్త మాటలే అనుకొని ఉత్తమనే దేవుని వదిలిపెట్టిపోతావా? ఇంత మేలు చేస్తే
దయ్యం బట్టి ఎన్ని చిక్కులు పడ్డావు, చేతబడి శక్తుల చేత ఎంత దుఃఖపడ్డావు, కష్టాలు వచ్చినప్పుడు ఎంత బాధపడ్డావు, శ్రమ వచ్చినప్పుడు ఎంత దుఃఖంతో ఆయన మందిరానికి వచ్చినావు. అటువంటి ఉపద్రవముల నుండి, దయ్యపు శక్తుల నుండి, రోగముల నుండి, ఇబ్బందుల నుండి నిన్ను విడిపిస్తే అవన్నీ మరిచిపోయి నేను ఇక మందిరానికి రాను, చర్చికి రాను, యేసే నమ్ముకోను, నాకు అవసరం లేదని నువ్వు వదిలేసిపోతే ఆ వదిలేసిపోయిన దయ్యాలన్నీ వచ్చి చూసి ఈ వ్యక్తి యేసు ప్రభుని వదిలేయడం ఎంత భాగ్యం మనకు. యేసు ప్రభు వాళ్ళ హృదయంలో లేడిగా అని అది పోయి దానికంటే చెడ్డమైన 7 దయ్యములను వెంట పెట్టుకొని వస్తున్నారు. వచ్చి ఆ మనిషి యొక్క హృదయంలో దూరి, మంచి పని చేసినావు నువ్వు, ఇక నిన్ను చర్చికి మేము పోనీయం, ఆ యేసు ప్రభు దగ్గరికి పోనీయం. అందుకే చాలా మంది యేసు ప్రభు నమ్ముకొని కూడా వదిలేసిపోయేది ఎందుకు అనుకుంటారు? అమ్మా, వదిలేసిపోయేది ఎందుకు అనుకుంటారు? కేవలం వాళ్ళలో క్రమమైన జీవితం లేకపోతేనే వాళ్ళు పడిపోతారు. నిజమైన భక్తి లేని వాళ్ళు మాత్రమే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నిజమైన మారు మనసు రక్షణ అనుభవం లేని వాళ్ళు మాత్రమే నాకు దేవుడు వద్దు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళని అందుకే నేను నువ్వు చెప్తా, జాగ్రత్త, నువ్వు నమ్ముకొని మళ్ళీ వదిలేస్తే మాత్రం సైతాను నిన్ను బ్రతకనీయదు, దుష్టుడు నిన్ను బ్రతకనీయడు, సైతానుడు నిన్ను ప్రశాంతంగా ఉండనీయడు. పోయిన 1-2 నెలలో కొన్ని రోజులే మంచిగానే ఉంటావు, ఆ తర్వాత సైతాను క్రియలన్నీ చూపిస్తాడు. వాని తంత్రాలన్నీ చూపించి మళ్ళా యేసు ప్రభు మందిరంలోకి రాకముందే చచ్చిపోయేటట్టు చేస్తాడు. ఎందుకు? సైతాన్ టార్గెట్ ఏం తెలుసా? మారు మనసు పొందక ముందే మనుషులను చంపేయాలి. సైతాన్ టార్గెట్ ఏంటమ్మా? మారు మనసు పొందక ముందే మనుషులను ఏం చేయాలి? చంపేసి ఎక్కడ తీసుకుపోవాలి? నరకాన్ని తీసుకుపోవాలి. మరి దేవుని టార్గెట్ ఏది? మనుషులు చచ్చిపోయి నరకానికి పోకముందే భూమి మీద మనిషి బ్రతికున్నప్పుడే సువార్తను నమ్ముకొని రక్షణను పొందుకొని మారు మనసు పొంది సంఘంలో చేర్చబడాలి. సంఘం ఎంతవరకు అమ్మా? సంఘం ఎంతవరకు? మరణం వరకు. దేవుని సంఘం ఎంతవరకు? మరణం వరకు దేవుని సంఘంలో నువ్వు ఉండాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని కుటుంబ బాధ్యతలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఆదివారం రోజున దేవుని యొక్క మందిరంలో, దేవుని సంఘంలో, దేవుని యొక్క పవిత్రమైన మందిరంలో కూర్చొని దేవుని వాక్యం శ్రద్ధగా వినడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంఘాల్లో పాటలు చాలాసేపు పాడతారు, సాక్ష్యాలు చాలాసేపు సాక్ష్యాలు చెప్తారు, ఇంకా కార్యక్రమాలు చాలా సంఘాలు జరుగుతాయి. కానీ దేవుని వాక్యం అయ్యగారు 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పి ముగిస్తారు. దేవుని వాక్యం 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పి ముగించడానికి లేదు. దేవుని వాక్యం ఎన్ని గంటలు విన్నా నష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే చెప్తాను, ఎవరికైనా ఏమైనా పని ఉంటే వెళ్ళిపోండి. అమ్మా, ఇంటికాడ ఏమైనా పని ఉందా? లేకపోతే నాకు నిద్ర వస్తుందంటే ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోండి. అవసరం లేదు మందిరానికి ఎందుకు రావడం? దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ చల్లగా ఫ్యాన్ గాలి వస్తుంది, అయ్యగారేమో నిలబడి వాక్యం చెప్తా ఉంటాడు, నువ్వేమో కూర్చొని నిద్రపోతావా? కూర్చొని నిద్రపోతానికి వచ్చినావా మందిరానికి? దేవుని సేవకుడేమో నిలబడి దేవుని వాక్యం చెప్తుంటే నీకు నిద్ర వస్తుందా? రక్షణ పొందిన వాళ్ళు క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి శ్రద్ధతో దేవుని వాక్యం విని
ఆత్మయందు ప్రతిరోజు ప్రతి వారం బలపరచబడాలి. హల్లెలూయా. అందుకే దేవుని సంఘం, అందుకే దేవుని మందిరం, అందుకే దేవుని యొక్క సన్నిధి. అమ్మా, నువ్వు నమ్ముకొని దేవుని బాగు చేసేది ఏముందా చెప్పండి. అమ్మా, నువ్వు నమ్ముకొని దేవుని బాగు చేసేది ఏముందా? లేకపోతే అయ్యగారిని బాగు చేసేది ఏముందా? నువ్వు నమ్ముకొని ఎవరినైనా బాగు చేద్దానికి పోతున్నావు ఇక్కడికి. నువ్వు నమ్ముకోవడం వల్ల దేవునికి ఏమి లాభం ఏమి ఉండదు, దేవుని సేవకులకు కూడా ఏమి లాభం లేదు. నువ్వు నమ్ముకొని రక్షణ పొందడం వల్ల నీకే మేలు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. నిన్ను చూసి అనేక మంది రక్షణ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత స్థితి మళ్ళా రాకుండా ఉండాలంటే దేవుని సంఘంలో నువ్వు నిలకడగా ఉండాలి. అందుకే దేవుడు 4 రకములైన విత్తనాలను బైబిల్ గ్రంథంలో చూపించాడు, సూచన చూపించాడు. యేసు ప్రభుని గురించి అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు? యోనాను గురించిన సూచక క్రియ తప్ప ఇక ఏ సూచక క్రియ లేదు అన్నాడు. ఆ సూచక క్రియ ప్రకారం యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళాడు. ఆయన తిరిగి రాని ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఒకటే ఒక సూచన చూపిస్తాడు. ఏంటిది ఆ సూచన అంటే, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ నువ్వు దేవుని కనుక వదిలిపెట్టి ఆయన ఇచ్చే రక్షణ మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ పాత స్థితి మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు నశించిపోయే పరిస్థితి రావచ్చు. అందుకే ఇక్కడ ఈ దయ్యములను గురించిన సూచన చూపిస్తే తర్వాత ఇంకొక సూచన బైబిల్లో పెట్టాడు. ఏంది? విత్తనములను గురించిన సూచన. హల్లెలూయా. విత్తనములను గురించిన సూచన క్రియ అంటే ఏంది? విత్తువాడు విత్తనం జల్లుకుంటూ పోతుంటే కొన్ని దారి పక్కన పడ్డాయట, కొన్ని రాతి నేలను పడ్డాయట, కొన్ని మొండ్ల కంచులు పడ్డాయట, కొన్ని మంచి నేలను పడ్డాయట. హల్లెలూయా. ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళందరూ మంచి నేలన పడ్డ విత్తనాలు అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకునేటువంటి నీవు ఎవరినో చూసి నమ్ముకోవద్దు, ఎవరో క్రియలను చూసి నువ్వు నమ్ముకోవద్దు, ఎవరో మందిరానికి రావట్లేదని నేను రాను అనుకోవడానికి వీలేదు. నీ రక్షణ నీకే. మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను చేయకుండా పర్వాలేదు అంటే కుదరదు. మా నాన్న ప్రార్థన చేస్తాడు, నేను చేయకుండా పర్వాలేదు. లేదు లేదు, ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకుంటేనే అది తప్పుతుంది. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నీ రక్షణ ఎవరో నీ కొరకు రక్షణ అనుగ్రహించరు. నీ రక్షణను నువ్వే సంపాదించుకోవాలి, నువ్వే కాపాడుకోవాలి. అందుకే దేవుని సంఘం, అందుకే దేవుని మందిరం, అందుకే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉండడానికి నిన్ను పిలవడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి మనం ఎవరినో బాగు చేయడానికి రావట్లేదు, మనం బాగుపడడానికి వస్తున్నాం, మనం మేలు పొందుకోవడానికి వస్తున్నాం. మన కుటుంబం, మన పిల్లలు, మన జీవితం అంతా ఆశీర్వదింపబడడానికి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దారింట పడ్డ విత్తనాలు పక్షులు వచ్చి మింగేసినాయట. అటువంటి వాళ్ళు ఎవరట? కొన్ని రోజులే దేవుని మందిరానికి వస్తారు, ఆ తర్వాత ఏందో అని చూద్దాం. చెప్పారు చాలా మంది యేసుప్రభు గొప్పోడని, కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఏం చేయట్లేదు, ఏ మంత్రాలు వేయట్లేదు, ఏ తాయతలు వేయట్లేదు, ఏం లేదు. చిన్న ప్రార్థన చేస్తాడు అయ్యగారు, అంతే. ఇక పో ఏసే బాగు చేస్తాడు పో అంటాడు. వద్దులే, ఎందుకు యేసుప్రభు అని అట్లా పడిపోయిన వాళ్ళు దారింట పడ్డ విత్తనాలు. రాత్రి నేలను పడ్డ విత్తనాలు ఏంటంటే మంచిగానే నమ్ముకుంటారు, బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని సత్యత వాళ్ళు ఉంటామంటే ఉంటాయా?
సత్యంలో ఉంటావా సంఘంలో అంటే ఉంటా. ఈ లోక రీతిగా కష్టం, శ్రమ, వేదన వచ్చినప్పుడు ఏమైపోద్దట రాత్రి నేల పడ్డ విత్తనం మొలకెక్కింది కానీ కింద వేరు భూమి సరిగా లేనందున అది ఎండిపోయింది. అది ఎండిపోయి ఇక దేనికి పనికి రాకుండా ఎండిపోయింది. కొన్ని రోజులు దేవుని నమ్ముకొని అన్ని మేలులు పొందుకొని కొందరు మధ్యలో దేవుని వదిలేసి పనికొన్నారు. ముండ్ల కంచెలో పడ్డ విత్తనాలు కొందరు ఉన్నారట. వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలే కానీ కొన్ని పరిస్థితులను వాళ్ళు వదులుకోలేక ఆ ముండ్ల కంచెలోనే ఉండి అట్లనే అనగదొరకబడి దేవుని వదిలేసి నశించిపోతారు. మంచి నేలన పడ్డ విత్తనాలు స్థిరమైన మనసుతో దేవుని నమ్ముకునేవాళ్ళు. హల్లెలూయా. అమ్మా, యేసు ప్రభుని నువ్వు నమ్ముకొని క్రమంగా దేవునిలో ఉండు అని ఎవ్వరు కూడా నిన్ను బతిలాడరు. అమ్మా, ఎవ్వరు కూడా నిన్ను బతిలాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, ఉంటావా పోతావా అని. అంతకండి ఉంటావా పోతావా? నువ్వు ఉంటే నీకే మేలు, పోతే నీకే నష్టం. చెప్పండి, ఉంటే నీకు, పోతే ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? సంఘానికి నష్టమా? ఎవరికి అయ్యగారికి నష్టమా? నువ్వు పోతే ఎవరికి నష్టం? పోయినోళ్ళని పోయడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుంది. ఇక్కడ దేవునికి నష్టమా? సంఘానికి నష్టమా? అయ్యగారికి నష్టమా? ఎవ్వరికి నష్టం లేదు. నువ్వు దేవుని సంఘంలో ఉంటావో మరణం వరకు. బాప్తీసం తీసుకునేటప్పుడు అడుగుతాం, మా మీదికి రాకుండా ఏమని అడుగుతాం? మరణం వరకు నువ్వు దేవుని సంఘంలో దేవుని బిడ్డగా ఉంటావా? మరణం వరకు సహిస్తూ ఆయన సాక్షిగా నిలబడతామంటే నిలబడతామని కొందరు ఏం చేసిరు? పోయిన వాళ్ళని మనం బతిలాడి పట్టుకోతామా? వాళ్ళకి తెలిసి వచ్చినాక వస్తే వస్తారు, రాకపోతే వాళ్ళ ఇష్టం. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తీర్పు దినంలో మనం తప్పించుకోలేమాట. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని స్థిరంగా మనం కాపాడుకోవాలి, కానీ నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. చివరిగా 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఆయన జన సమూహాలతో ఇంకా మాట్లాడొచ్చుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడుకోవచ్చు వెలుపట నిలిచి ఉండేది. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల నిలిచిన్నారు ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన ఆయన చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లి అని. హల్లెలూయా. యేసు ప్రభు ఈ విషయాలని మాట్లాడుతుంటే బయట వాళ్ళ అమ్మ, వాళ్ళ అందరూ, యేసు ప్రభు సహోదరులు అందరూ వచ్చి ఆయన్ని పిలిచిరాడు. పిలిస్తే ఆ గుంపులో ఒక వ్యక్తి వచ్చి, ఇగో మీ తల్లి మరియమ్మ వచ్చింది, మీ సహోదరులు వచ్చారంటే యేసు ప్రభు అన్నాడు. నాకు అసలు తల్లి ఎక్కడిది? ఎవరి తల్లి, ఎవరి సహోదరులు, ఎవరి తండ్రి? నా తండ్రి చిత్త ప్రకారం చేసేవారే నా తండ్రి, నా తల్లి, నా సమస్తం. హల్లెలూయా. 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 ఈరోజు నాకు 2 ముఖ్యమైన మా కుటుంబాలకు సంబంధించిన 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళకు ఆదివారం వచ్చింది కార్యక్రమం పెట్టుకోవడానికి. 2 ముఖ్యమైన, ఒకటి వరంగల్లో ఉంది, ఒకటి ఖమ్మంలో ఉంది. మేము అటు పోలే ఇటు పోలే. ఎందుకు? దేవుని సన్నిధి ముఖ్యం. ప్రభు అన్నాడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా బంధువులు? నా తండ్రి చిత్త ప్రకారం చేసే వాళ్ళే నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా స్నేహితులు.
హల్లెలూయా. అప్పుడప్పుడు అమ్మగారు నేను అనుకుంటాం, ఎవరు లేకుండా పర్వాలేదులే, మన సంఘ బిడ్డలు ఉంటే సార్ మనకు అనుకుంటాం. మేము ఏదైనా కార్యక్రమం అనుకుంటే ఎవరు ఏం లేదు, ఎవరుంటే ఏం చేస్తారు? బంధువులు, రక్త సంబంధులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా ఏమైనా సహాయం చేస్తారంటే ఎవరు సహాయం చేయరు. దేవుని సంఘం, దేవుని సేవకులను అర్థం చేసుకుంటే చాలు, అంతే. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దేవుని సంఘం, దేవుని సేవకులను, దేవుని పరిచర్యను అర్థం చేసుకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బయట వాళ్ళకి ఏం తెలుసు మేము ఏం కష్టాలు పడతామో, మేము ఏమి ఇబ్బందులు పడతామో బయట వాళ్ళకి ఏం తెలుసు? బయట వాళ్ళు ఏం చూస్తారో తెలుసా? ఓ మీరు పోయి డబ్బులన్నీ ఇస్తా అంటే ఆయన అంత పెద్ద బిల్డింగ్ కట్టిండు, ఆయన పెద్ద కారు కొనుక్కున్నాడు, ఆయన పెద్ద అన్ని కట్టించినానంటే మీరు ఇచ్చిన డబ్బులతో మేము కట్టించిన, మీరే చెప్పండి. మీరు ఇచ్చిన లక్షల రూపాయలతో ఇవన్నీ కట్టించిన నేను చెప్పరు, చెప్పరు. మీరు ఇచ్చిన డబ్బులతో ఇవన్నీ కట్టించుకొచ్చినా నేను మీరేమి ఇస్తున్నారో మీకే తెలుసు కదా. కొన్ని లక్షల రూపాయలు మా సొంత డబ్బు పెట్టి మేము ప్రయాసపడి దేవుని పని చేస్తున్నాం. ఎందుకంటే ఇది మమ్మల్ని రక్షించి మరణ స్థితిలో ఉంటే నన్ను బతికించి ఆయన కృపలో స్థిరపరిచి ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు. కాబట్టి ఇది దేవుని పని ఘనంగా జరగాలని మాకు లేకపోయినా కూడా కొన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టి ఈ దేవుని పని చేస్తున్నాం. మా స్వలాభం కొరకు, మా పిల్లల బాగు కొరకు, మా కుటుంబం బాగు కొరకు మేమేం దాచుకోవట్లేదు, మేమేమి కష్టపడి వెనకేసుకోవట్లేదు. మేము కష్టపడేదంతా దేవుని సంఘం కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఆత్మ రక్షణ కొరకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల కళ్ళకు మేము ఎలా కనబడ్డా సరే కానీ మా కష్టమేందో, మా దుఃఖమేందో, మా శ్రమేందో దేవునికి మాకు తెలిస్తే చాలు. హల్లెలూయా. కొద్దిగా గొప్ప దేవుని సంఘం కూడా అర్థం చేసుకుంటే చాలు. హల్లెలూయా. లోకస్తులు ఏమనుకున్నా పర్వాలేదు, లోకస్తులు ఏమనుకున్నా, బయట వారు ఏమనుకున్నా పర్వాలేదు. దేవుని సంఘం, దేవుని సేవకులను అర్థం చేసుకుంటే చాలు. అందుకే యేసు ప్రభు కూడా అన్నాడు, మా అమ్మనా ఎక్కడుంది మా అమ్మ? అదేనా మేము నిన్ను గన్న తల్లి వచ్చింది మరియమ్మ, మరియమ్మ వచ్చింది, నీ సహోదరులు వచ్చారు, మీ నాయన యోసేపు వచ్చిండంటే నాకు నాయన లేడు, అమ్మ లేదు, ఎవరు లేరు అన్నాడు యేసయ్య. అదేంటి అట్లా అంటున్నావు అంటే, ఇదో ఇక్కడ ఉన్న చూడు, ఇక్కడ ఉన్నోలే నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అన్నమాట. హల్లెలూయా. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారంగా నడుస్తారో వారే నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బంధువులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎక్కడి నుంచి నువ్వు దేవుని సంఘంలోకి వచ్చినా యేసు రక్తంలో కడగబడిన మనం అందరం ఒకటే కుటుంబం అయి ఉన్నాం. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన మనం అందరం ఏమైనామట? ఒక్కటే కుటుంబం. క్రీస్తు నందు మనం అందరం ఆయన యొక్క పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన మనం అందరం ఏమైనామట? దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. ఇంకా చేర్చబడవలసిన వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం రక్షించవలసిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అనేకులను రక్షించడానికి నేను ఒక్కడే ప్రార్థన చేస్తే సరిపోదు. దేవుని సంఘం కూడా ప్రార్థన చేయాలి. దేవుని సంఘం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, మెలకువతో ప్రార్థన చేయాలి. అప్పుడే మనం అనేక ఆత్మలను ప్రభు నామమున సంపాదించగలుగుతాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి.
ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి, ప్రభువా, ఈ లోకంలో నీవు ఉన్నప్పుడు అనేకమైన నిందలు, అనేకమైన మాటలు నువ్వు పడ్డావు, అనేకమైన శ్రమలు నీకు వచ్చాయి. నిన్ను ఎన్ని మాటలన్నా కూడా నా కొరకే ఈ లోకానికి దిగి వచ్చావు కనుక మనుషుల మాటలు పట్టించుకోకుండా నా కొరకే అన్ని నువ్వు సహించావు, అన్ని భరించావు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నా కొరకే శ్రమలన్నీ అనుభవించి కలువరి శిలువలో మరణించి ప్రాణం పెట్టావు. నీవిచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నేను నిర్లక్ష్యం చేయను ప్రభువా. మళ్ళీ నన్ను వదిలిపెట్టిపోయిన రోగం, నన్ను వదిలిపెట్టిపోయిన దయ్యాలు మళ్ళీ నా దగ్గరికి రాకుండా నీ సంఘంలో నిలకడగా నేను ఉంటా ప్రభువా. నీ కొరకే నన్ను నమ్మకంగా ఉంటా ప్రభువా. నీ వాక్యానుసారంగా నేను స్థిరంగా నీలోనే ఉంటా ప్రభువా. నమ్మకమైన సాక్షిగా నేను ఉంటా ప్రభువా. నన్ను బలపరచు ప్రభువా. నీ సంఘమే నా కుటుంబం, ఈ సంఘమే నా కుటుంబం. నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు, నా తల్లిదండ్రులు నీ పరిశుద్ధ సంఘమే ప్రభువా. నీ యొక్క సంఘంలో నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభువా. లోకం ఏమనుకున్నా, ఎవరు నిందించినా, ఎవరు వ్యతిరేకించినా, నన్ను ఎవరు ఏమనుకున్నా సరే నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభువా. నీ పాత్రగా నేను నిలబడతాను ప్రభువా. నేను ఎన్నడూ వెనుదిరిగి చూడను. అనేక మంది పడిపోయినట్టు నేను అసలే పడిపోను. అనేక మంది దూరం అయిపోయినట్టు నేను దూరం అయిపోను. దారిన పడ్డ విత్తనం వలె నేను ఉండను. రాతి నేల పడ్డ విత్తనం వలె నేను ఉండను. ముండ్ల కంచెలో పడ్డ విత్తనం వలె నేను ఉండను. మంచి నేలన పడ్డ విత్తనం వలె జీవించే భాగ్యం నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకున్నాను. లోక రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మా నిమిత్తమై ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో మాటలను అనుభవించాము. ఎవరు ఎన్ని మాటలన్నా అందరికీ సరి అయిన జవాబిచ్చి, అందరికీ జ్ఞానోదయం కలిగేటట్లుగా జవాబిచ్చి ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు చేశావు, స్వస్థతలు చేశావు, దయ్యములను నిలబెట్టావు, రోగులను స్వస్థపరిచావు. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించడం కొరకే ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ నువ్వు అనుభవించావు. మనుషుల మాటలన్నీ నువ్వు భరించావు ప్రభు. మా కొరకే ఆ నిందలన్నీ, శ్రమలన్నీ భరించి ఈ లోకంలో నీ ప్రేమ సువార్తను ప్రకటించడం వలన మా అందరి కొరకు కలువరి శిలువలో మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు ఈ రక్షణ భాగ్యాన్ని మేము కాపాడుకునే భాగ్యం ధరించింది. నిర్లక్ష్యంగా ఉండకుండా నీ రక్షణలో నిత్యం ప్రార్థన యందును, విశ్వాసమందును, నీ మందిరానికి వచ్చడంలో నమ్మకం ఉండే భాగ్యం ధరించింది. ఎందుకంటే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ యొక్క రోగములే కావచ్చు, ఆ దయ్యములే కావచ్చు, అవి తిరిగి రాకుండా, అవి తిరిగి వచ్చి మాలో ప్రవేశింపకుండా నీ వెలుగు చేత మేము నింపబడి ఎల్లప్పుడూ ఉండే భాగ్యం దయచేయండి. నీ రక్షణలో స్థిరంగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. నీ సంఘమే లోకస్తులు ఎవరు ఏమనుకుంటారని కాకుండా నా దేవుని సంఘమే నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా బంధుమిత్రులు, నా స్నేహితులను మేము భావించుకొని ఈ సంఘంలో రాకడ వరకు, మరణం వరకు నమ్మకంగా మేము ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ పరిశుద్ధ దినంన నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిన్న వాక్యం అమ్మవారి దృష్టిలో ఎదుకొని పోకుండా ప్రతి జీవితంలో, ప్రతి హృదయంలో ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.